ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని చదివినట్టుగా అనిపించింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు చేసిన కృషిని, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని దేశంలోని అన్ని సంస్థలు కితాబు ఇస్తూ ప్రశంసిస్తుంటే, ప్రశంసలు పంపించి అవార్డులు ఇస్తుంటే గవర్నర్ గారు అవేం తిరిగినట్టు ఈరోజు అసెంబ్లీలో ప్రసంగించడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే తను బిహేవ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది ఒక గవర్నర్గా, ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తిగా గతంలో జరిగిన పాలనను బాధితాయుతంగానే వివరిస్తూ భవిష్యత్తులో కూడా ఎటువంటి పాలన జరగాలని ప్రభుత్వానికి సూచనలు చేయాల్సింది పోయి, గతంలో మొత్తం ప్రజా పాలన లేదు, నియంత్రిత పాలన ఉన్నది, తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు, ఇప్పుడే అభివృద్ధి మొదలు కావాలి అని చెప్పి స్వయాన గవర్నరే చెప్పడం అనేది గవర్నర్ల విలువనే తగ్గించి అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మనం చూసుకుంటే నేను గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా నియోజకవర్గంలో ఒక ఊరికి రండి, గ్రామాల్లో గ్రామీణ అభివృద్ధి జరిగిందా లేదా మనం చూద్దాం. అట్లాగే మీరు ఐటీ అభివృద్ధి జరగలేదంటున్నారు, హైదరాబాద్ ముఖ చిత్రం మారలేదంటున్నారు. మీరు రోజు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, మీకు కనపడలేదా హైదరాబాద్ ముఖ చిత్రం మారిందా లేదా అనేది? పరిశ్రమలు కొత్తగా వచ్చిందా లేదా అనేది మీకు తెలియలేదా?